భారత టెన్నిస్లో స్టార్ ప్లేయర్ సానియా మిర్జా తన భర్తకు విడాకులిచ్చిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సంతోషంగా జీవితం కొనసాగుతున్న తరుణంలో మనస్పర్ధాలు ఏర్పడ్డాయి. వీటి వల్ల తమ 14 సంవత్సరాల వైవాహిక బంధాన్ని తెంచుకున్నారు. సానియా విడాకులు తీసుకున్నామని ప్రకటించగానే షోయబ్ మాలిక్ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారు. షోయబ్ వేరే అమ్మాయితో ప్రేమలో ఉండడం వల్లే సానియా విడాకులిచ్చిందంటూ వార్తలొచ్చాయి. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323912 నెంబర్ పై సంప్రదించండి. ప్రస్తుతం సానియా మిర్జాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సానియా రెండో పెళ్లికి సంబంధించి పాకిస్తాన్ నటుడు నబీల్ జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ టెలివిజన్లో ఓ న్యూస్ షోలో పాల్గొన్న జాఫర్ విడాకులు తీసుకుంటే రెండో పెళ్లి చేసుకోవాలా, ఒంటరిగా ఉంటే సరిపోదా అనే సానియా మిర్జా చెప్పిన మాటలకు అతని అభిప్రాయం చెప్పమని యాంకర్ అడిగారు. దీనికి అతడిచ్చిన సమాధానమే ప్రస్తుతం వైరల్ అవుతోంది. విడాకులు తీసుకున్నంత మాత్రాన జీవితం ఆగిపోయినట్లు కాదని, విడాకులు తీసుకోవడం అనేది దురదృష్టకరమైన చర్య అయినప్పటికీ దాని తర్వాత ఎవరి జీవితం చీకటిలో ఉండకూడదన్నారు. సానియా, నీకు మంచి భాగస్వామి దొరికితే తప్పకుండా రెండో పెళ్లి చేసుకో. సానియా రెండో వివాహం చేసుకోవడం ఏమాత్రం తప్పు కాదు. ఎందుకంటే షోయబ్ ఇప్పటికే రెండో పెళ్లి చేసుకున్నాడు అని గుర్తు చేశారు. ప్రస్తుతం జాఫర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై సానియా మిర్జా అభిప్రాయం ఏమిటనేది తెలియాల్సి ఉంది. నెటిజన్లు మాత్రం సానియా రెండో పెళ్లి చేసుకోవాలని, తెలుగులో ఓ స్టార్ హీరోను ఆమె ప్రేమిస్తోందని, వారి బంధాన్ని వివాహ బంధంగా మలుచుకుంటే బాగుంటుందని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఆ హీరో ఎవరో చెప్పమని అడుగుతున్నారు. మొత్తానికి హీరో పేరు లేకుండానే నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అదే చిత్రంగా ఉంది. హలో పీపుల్, నేను మీ సంజు అఫీషియల్. సో మనం వచ్చేసి ఎస్ఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం, లైక్ చేసుకుందాం. మరికొన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉందాం.